లో మాత్రం ఇంకా ఎక్కువ వాయిస్ తోని ఇంకా ఎక్కువ దాంతో పాడతారు. ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్పేసి నార్మల్ గా మాట్లాడుతురా? ఇలాగే పాడినా. అందులో కూడా వాయిస్ పెద్దగా ఏం లేదు, ఇట్లనే పాడినా. అంటే కొంచెం డిఫరెంట్ గా పాడినా అనమాట. ఇదే పాటని ఇద్దరం పాడేసరికి అప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట. అరే నాకు ఇంత అతను నన్ను కామెంట్ చేయడానికి నేను ఎట్లా పాడుతున్నా ఇమిటేట్ అట్లా పాడినమాట. పాడేసరికి చాలా నవ్వుకునేసరికి అప్పుడు స్టార్ట్ చేసిన. అప్పుడు ఆ వీడియో నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఏం దోస్తలేదని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు ఇట్లా ఓపెన్ చేసి డైరెక్ట్ ఇంకా ఓకే ఇది గుర్తొచ్చింది. అప్పుడు నవ్వుకున్నది గుర్తుకొచ్చింది. ఇంకా అదే పాట పాడి అప్లోడ్ చేసిన అంతే. ఓకే. సో అదే పాటని నార్మల్ గా పాడాలంటే ఒకసారి పాడగలుగుతావా? ఒకసారి పాడవా? ఓ చిలక నా చిలక రావే రావే నా చిలక, నా చిలక రా చిలక రావే రావే నా చిలక. ఓ సయ్యారే 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 అరే సయ్యారే 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 ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పుస గల్లు గల్లు మన్నాదే. ఒరే చూపులేరువే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పుస గల్లు గల్లు మన్నాదే. ఒరే చూపులేరువే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. చాలు. ఓకే. సో నార్మల్ గా బాగా పాడుతున్నావు కదా, కొన్ని కొంచెం వాయిస్ నేర్చుకుంటే కనుక సెట్ అయిపోతుంది. వాయిస్ ఎప్పుడు ఎక్కడ ఎట్లా పాడాలి అనేది నేర్చుకుంటే అలవాటు అయిపోద్ది. ఇంత మంచి వాయిస్ పెట్టుకొని కానీ ఇంకా పేరడిలా చెయ్యాలి, జనాలను నవ్వించాలని అలా ట్రై చేసావు. నీ సాంగ్ వెనకాల నీ ఏదైతే మోటో ఉందో అది జనాలను నవ్వించడం, అంతేగా? ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు అలా ఒకసారి చూసుకొని. అవును, అలాంటి కామెంట్స్ వస్తా ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. చాలా మంది తిడతారు కానీ ఎవరో ఒకరు మాత్రం ఇలాంటి అనుమత్యాలు పెడతారు. ఏమని వస్తాయి కమెంట్స్ మీకు? చాలా గలీజ్గా వస్తాయి. ఇంకా నేను రీఛార్జ్ అనవసరంగా చేసుకున్నా, ఫోన్ పగల కొడతా. అసలు కమెంటా? ఓకే ఓకే. రీఛార్జ్ అనవసరంగా ఇన్స్టాగ్రామ్ లో డౌన్లోడ్ చేసిన ఊర్రా మీరంతా. ఇంకా కొన్ని బూతులు. అవును. బాగా హర్ట్ చేసిన అంటే బాధపడిన కమెంట్ ఏదైనా వచ్చిందా? అరే ఈ కమెంట్ ఇంత మరి అంటే బయట వాళ్ళు నిజం చెప్పాలంటే ఇట్లాంటి కామెడీగా పెట్టిరు, బాయ్స్ అయితే తిట్టుకుంటా పెట్టిరు, బూతులు తిట్టిరు. కానీ ఇంకా తెలిసిన వాళ్ళే కావాలని నా పక్కనున్న వాళ్ళే గలీజ్ గా క్రియేట్ చేసి అడ్డదిడ్డంగా పెట్టడం జరుగుతుంది అనమాట. నాకే బాధ అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళు. ఓకే. వెళ్ళి అంటే మాట్లాడారా ఎప్పుడన్నా? డిస్కషన్ వచ్చిందా మరి వాళ్ళతో ఇట్లాంటి కమెంట్స్ ఎందుకు పెడుతున్నారు అని? లేదు, వాళ్ళు తెలియని ఐడీస్ తో క్రియేట్ చేసుకొని మరీ పెడతారనమాట. ఓకే. వాళ్ళే అని మీకు ఎలా తెలిసింది? అంటే వీళ్ళే చూసాను. ఓకే, అంటే క్రియేట్ చేసుకొని పెట్టడం. నేను ఎవరో పెడుతున్నారు అనుకునేదానికి లేదు, అక్కడ చూసిన అక్కడ 2-3 ఐడీస్ అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఐడి బ్లాక్ చేస్తే ఇంకో 10 ఐడీల నుంచి అయినా పెడతారు. అవును, ఎన్ని ఐడీస్ అని బ్లాక్ చేస్తాం. సో అలా బాగా అనిపించింది. అంటే మరి ఇప్పుడు వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే బయట వాళ్ళు తిట్టేది మనకు తెలిసిన వాళ్ళు ఏ స్లాంగ్ లో మాట్లాడతారు అర్థమైపోతుంది. వాళ్ళు దేన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది అర్థమైపోతుంది కదా. సో ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే మీ వాయిస్ గురించేనా? అంటే మీ పాటల గురించి? వాయిస్ గురించి అని కాదు కానీ చూడలేరు. ఓకే ఓకే. అంటే మీరు గ్రో అవ్వడం చిన్న చిన్న వాటికి దేనికైనా గానీ నాతోటి బాగానే ఉంటారు, మళ్ళా బాగుండరని కాదు. ఏ అవసరమైనా గానీ
తీర్చుకోవడానికి బాగానే ఉంటారు కానీ ఇట్లాంటి చేస్తూ నన్నే రెచ్చగొడుతూ మళ్ళీ ఆ కామెంట్స్ కి నన్నే పెట్టిపించి నా ఫోన్ తీసుకొని మళ్ళీ వాళ్ళే కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదు అట్లా పెట్టకు, అట్లా పెడితే మళ్ళీ ఆ కామెంట్ ద్వారా నేను బ్యాడ్ అయిపోతా అని చెప్పి నేను ఇంకా చూసి వదిలేసి బ్లాక్ చేసో లేకపోతే డిలీట్ చేసి ఏదో ఒకటి చేస్తా చూస్తే. ఇక స్టార్టింగ్ లో బాధపడేదాన్ని, తర్వాత పట్టించుకోలేదు. కానీ వాళ్ళు నన్ను ఇట్లా పెడుతున్నారని చెప్పి దానికి డబుల్ తిట్లతోటి కామెంట్ నా ఫోన్ లో నుంచి నా ఐడి నుంచే పెట్టేవాళ్ళు. ఇంకా కావాలని వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ కదా కొన్నిసార్లు, టైం వేస్ట్. అంటే మరి ఒక ఐడి బాగా అనిపిస్తుంది, ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కదా. ఆ టైం తీసుకొని మరీ మిమ్మల్ని కావాలని చేస్తున్నారు అంటే వాళ్ళు మంచి కోరుకోవట్లేదు అంతే. కోరుకోవట్లేదు, కోరుకున్నా కోరుకోకపోయినా నాకు అనవసరం. కానీ అట్లా చేయడం వల్ల బాధ అనిపిస్తుంది అంతే. బాధ. ఏడ్చావా ఎప్పుడైనా? ఏడవలేదు కానీ అసహ్యం కొడుతుంది. ఎవరి మీద? వాళ్ళ మీద. కామెంట్స్ పరంగా అయితే అసహ్యం గుర్తొచ్చింది, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుర్రు అని చెప్పి కోపం వస్తుంది. కోపం వస్తుంది. బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏం చెయ్య, సైలెంట్ ఉంటారా? సైలెంట్ అట్లా కామ్, సరే వీళ్ళు ఎంత చేస్తారో చేసుకొని అనుకుంటా అంతే. అంతే, అసలు ఏం రియాక్ట్ అవ్వరు. నేనేం రియాక్ట్ అవుతాను? నువ్వని చెప్పగలమా మనం? చెప్పలేము, ప్రూఫ్ లేదు కాబట్టి. ఓకే, సో అలా మంచి కమెంట్స్ కూడా వస్తాయి కదా వాళ్ళకి మొహం మీద కొట్టినట్టుగా. వస్తాయి కొంతమంది. నాకు మంచి కామెంట్స్ అంటే చాలా తక్కువ వస్తాయి. అవునా? కామెడీగా ఎక్కువ వస్తాయి. ఇక తిట్లతోటి కొంతమంది ఎవరో ఒక్కరు చేస్తారు తిట్లతోటి. ఇక కొంతమంది ఇక ఇట్లా చేస్తారు, కొంతమంది ఇట్లా చేస్తారు. చాలా వరకు కామెడీగానే వస్తాయి. ఏం చేసినా కూడా మీరైతే ఆపరు దీన్ని, అంతేగా? సో ఏం చేద్దాం అనుకుంటా అంటే ఫేమ్ కోసమా, ఇదంతా డబ్బులు సంపాదించడం కోసమా, లేదంటే లైఫ్ లో ఏదైనా గోల్ పెట్టుకొని చేస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ లో నేమ్ రావడం ఇదంతా అంటే ఇష్టమా? నేమ్స్ అని కాదు కానీ అందరు నవ్వుతారనే చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే నేను నవ్వుతారనే చేశాను. ఓకే, ఫస్ట్ నవ్వుతారని స్టార్ట్ చేశారు, నవ్వు కోసం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఫాలోవర్స్ వస్తున్నారు, అవునా? వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి, కమెంట్స్ వస్తున్నాయి, అండ్ బర్త్డే విషెస్ కూడా చెప్తున్నట్టున్నారు కదా. సో అమౌంట్స్ తీసుకుంటారా వాటికి? తీసుకుంటున్నా. తెలిసిన వాళ్ళు అక్క బర్త్డే విష్ చేయమంటే చేస్తున్నా, లేదంటే నార్మల్ గానే చేస్తున్నా, డబ్బులు ఇస్తే చేస్తున్నా. వట్టిగా చేసి ఇచ్చినా గానీ పంపిస్తున్నారు, పంపిస్తా అక్క డబ్బులు అని చెప్పి పంపిస్తున్నారు. ఎంత అంటే ఒక వీడియోకి ఎంత పంపిస్తూ ఉంటారు నార్మల్ గా? ఒక బర్త్డే వీడియోకి ఒక 200, 500 అలా ఖర్చుల కోసం అంతే. అనుకున్నారా ఎప్పుడైనా? అంటే స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకోలేదు, అంటే మనకి ఇలా డబ్బులు వస్తాయి, దీని నుండి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది, లేదు అనుకోలేదు. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఏమనుకోవాలి, డబ్బులు కావాలనుకుంటున్నా, డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నావు. ఎలా? ఇన్స్టాగ్రామ్ త్రూ ఏనా? ఇన్స్టాగ్రామ్ అని కాదు, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయో రావో అని కూడా నాకు తెలియదు ఇంతవరకు. అందరు అంటూ ఉంటారు చాలా డబ్బులు వస్తాయి నీకు, మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి అని అంటారు కానీ అసలు అందులో ఎలా వస్తాయో ప్రాసెస్ కూడా నాకు తెలియదు. డబ్బులు సంపాదించడం అనేది, నేను ఫస్ట్ ఎంత సంపాదించినా కానీ నేను హ్యాపీగా జాలీగా ఉండేదాన్ని, లేకున్నా కానీ ఉండేదాన్ని. ఇంకా మా అమ్మ ఎప్పుడైతే హాస్పిటల్లో ఉంది, అంత ఇబ్బందిగా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నరకంగా ఎప్పుడైతే చూసిందో ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా చాలా డబ్బులు సంపాదించాలి. మరి దానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావు? అంటే డబ్బులు సంపాదించాలి అనేది నీకు అర్థమైంది, ఎలా ప్రయత్నించబోతున్నావు మరి డబ్బులు సంపాదించడం? అదే తెలియదు. అదే జాబ్ చేసినా సంపాదించినా నెలకు 10, నాకైతే ఎడ్యుకేషన్ లేదు. అవును, నెలకు 10,000 వస్తాయి కావచ్చు. జాబ్ చేస్తే ఎంత జాబ్ చేసినా గానీ 10,000 వస్తాయి అంతే కదా. 10,000 తోటి మనం ఏం చేస్తాం? 10,000 నెలకు ఖర్చులు అయిపోతాయి కదా. ఇంకా చూస్తున్నా ఏదన్నా అవకాశాలు వస్తాయేమో ఎందులో అయినా. జబర్దస్త్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారు. యాక్టింగ్ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఏదైనా డైలాగ్ చెప్పమంటే చెప్తారా ఇప్పుడు మా కోసం?
చెప్తాను. ఒకటి ఏదైనా డైలాగ్ చెప్పండి. ఏం చెప్పాలి? అమ్మ గురించి చెప్పాలి. అమ్మ గురించి చెప్పాలి అంటే ఇంకా డాక్టర్ వచ్చి ఇంకా మీ అమ్మకి ఇంకా బ్రతకదు, ఒక 5% మాత్రమే ఉంది, ఆ 5%లో కూడా ట్రీట్మెంట్ చేస్తే బతుకుతుందో బతుకుతుందో అని చెప్తారన్నమాట. అప్పుడు అక్క వచ్చి చెప్తాది, సచ్చు ఇంకా నువ్వు ఏమైనా కానీ మనం ధైర్యంగా ఉండాలి అని. అప్పుడు నేను చెప్తాను, ఏం కాదు, అమ్మకేం కాదు, మా అమ్మని నేను ఎట్లయినా బతికించుకుంటా, మా అమ్మ నాకేం కాదు, మా అమ్మ ఎట్లయినా బతుకుతుంది, మా అమ్మ ఎట్లయినా మా నూరి మన అమ్మ ఎట్లయినా బతుకుతుంది, నేను బతికించుకుంటా, ఏం కాదు. ఇవి రియల్ డైలాగ్స్ కదా, అంతే రియల్ డైలాగ్స్. కళ్ళలో వచ్చిన వాటర్ కూడా రియల్ గానే, ఆ పెయిన్ ఇంకా మర్చిపోలేదు కదా. బట్ లైఫ్ యాక్సెప్ట్ చేయాలి, కొన్ని తప్పదు.